హాయ్ నమస్తే, వెల్కమ్ టు సిగ్మా 9. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బివి రాజు వీరమ్మ పార్క్ వద్ద ఉన్న ఈరోజు బివి రాజు పార్కులో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇలాగ బోటు షికారికి అంటే సాయంత్రం అయ్యే వేళ ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లా పాపలతో ఇక్కడ మున్సిపల్ పార్కుకు వచ్చి ఇక్కడ అందరూ ఎంజాయ్ చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి. ఈరోజు ఇందులో సుమారు 4 బోట్ల దాకా అందరికీ కూడా ఆహ్లాదపరిచే విధంగా ఇక్కడ బోటు ఓపెనింగ్కి మన జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి గారు ఇచ్చేశారు. ఇది ఏ విధంగా జరిగిందో ఆవిడ నమస్తే మేడం, ఇది ఏ విధంగా ఉంది అంటే సాయంత్రం వేళ ఇక అంతా కూడా బోట్ షిప్ బివి రాజు పార్క్ వీరమ్మ ట్యాంక్. ఇక్కడ ఈ పార్కు భీమవరం టౌన్లో ఉన్న ప్రజలకి పిల్లలకి అందరికీ కూడా ఒక ఆట విడిపిస్తారు. వాకర్స్ కూడా వస్తూ ఉంటారు. మంచి ట్యాంక్ ఉంది ఇక్కడ. ఈ చెరువులో కనుక మనం బోటింగ్ పెడితే పిల్లలకి ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పేసి దాని గురించి మేము ట్రై చేసి కొన్ని మంచి మోడల్స్, పిల్లలకి అట్రాక్టివ్గా ఉండే మోడల్స్ ఐడెంటిఫై చేసి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మేము ఐడెంటిఫై చేసిన కాంట్రాక్టర్ కూడా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వైలేట్ అవ్వకూడదని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అలాగే మా అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్షూర్ చేస్తుంది. అలాగే హెడ్ క్వార్టర్ భీమవరం, అలాగే ఇంకా మనకి పార్కులు నిర్మించే స్థలాలు కూడా ఉన్నాయి. ఎర్ర ట్యాంక్ చెరువు కూడా అంటున్నారు. దాని ప్రపోజల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అక్కడ కూడా ఆల్మోస్ట్ రెడీ అయింది. అక్కడ కూడా 1 వీక్లో అక్కడ బోట్స్ కూడా ఇనాగ్రేట్ చేస్తాం. ప్రజలకు ఏం చెప్తారు? దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే దీన్ని మిస్యూజ్ కూడా చేసే విధానంలో కొంతమంది వెళ్తున్నారు. దీన్ని ఏ విధంగా మీరు మోటివేషన్? మిస్యూజ్ అనేది ఏమి ఉండదు. వాళ్ళు కొంచెం వాళ్ళ లైఫ్కే థ్రెటనింగ్ చేసుకొని డ్రింక్ చేసి రావడం అట్లాంటి యూత్ అది ఉండే అవకాశం ఉంది కాబట్టి అవి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. బోర్డ్స్ అన్నీ కూడా పెడతాం. డ్రింక్ చేసి వచ్చి ఎవరిని లోపలికి అలౌ చేయకూడదు అని చెప్పేసి. ఎక్కువ పేరెంట్స్, పిల్లలు వస్తారు. వాళ్ళ సౌకర్యం, ఆహ్లాదకరంగా ఉండటం, ఒక ఆట విడుపు అనేది మెయిన్ మోటివ్గా. సేఫ్టీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనం చేస్తున్న ప్రయత్నం ఇది. మీరంతా కూడా పర్యవేక్షించారు, ఏ విధంగా అనిపిస్తుంది? వెరీ నైస్ పార్క్, వెరీ బ్యూటిఫుల్ పార్క్. బివి రాజు ఫౌండేషన్ వారు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ పార్క్ని. లాస్ట్ గవర్నమెంట్ టైంలో మున్సిపాలిటీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బివి రాజు ఫౌండేషన్ వారు అయితే సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా ఉంటుందని చెప్పేసి వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. రాజు పార్కు అంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇటువంటి ఎవరు కూడా మిస్యూజ్ కూడా చేయొద్దు. అందరూ కూడా సరదాగా దీన్ని వినియోగించుకోవాలని కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.